నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను కళ్యాణి దయవాల. మన స్టూడియోలో ఉన్నారు బాలకృష్ణ మయానంద స్వామి, ప్రాకృతిక జీవన విధాన నిపుణులు, పారంపర్య వైద్యులు. ఇప్పుడు ఆయన్ని అడిగి ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు అడిగి తెలుసుకుందాం. గురువుగారు, ఆరోగ్యానికి 6 సూత్రాల్లో 4వ సూత్రాన్ని చెప్పండి గురువుగారు. 4వ సూత్రం అమ్మ, ఆకలిని పెంపొందించుకోవడం. హౌ టు ఎన్హాన్స్ అవర్ అపెటైట్. జీర్ణశక్తిని జఠరాగ్ని అంటాం అనమాట. మనకి భగవద్గీతలో పరమాత్ముడు ఏం చెప్పాడంటే, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అంటాడు. ప్రతి జీవిలోనూ జఠరాగ్ని రూపంలో ఉన్నాను. జఠరాగ్ని అంటే కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన జీర్ణాశయం, స్టమక్లో ఉత్పత్తి అవుతుంది. స్టమక్ ఆ పొరలు, గోడలు ఉంటాయి కదా, దానిలోంచి ప్రొడ్యూస్ అయ్యి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది అనమాట. అది చాలా ప్రధానమైంది జీర్ణ వ్యవస్థలో. అదే ఆ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఒక్క చుక్క తీసుకుని మీరు చర్మం మీద వేశారంటే నల్లగా మచ్చబడిపోయి లోపలికి దిగిపోతుంది, అది కాలిపోతుంది అనమాట. కాబట్టి మరి అంత అంత అగ్నిని మనం జీర్ణశక్తి స్టమక్లో దాచుకున్నాం. కాబట్టి ఈ అగ్నిని జఠర దీప్తి, దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి తప్పితే దానికి విరుద్ధమైన చర్యలు చేయకూడదు అనమాట. అంటే భోంచేసాక చల్లటివి తినడం, తిన్న వెంటనే ఐస్ క్రీమ్ తినడం, చల్లటివి నీళ్లు తాగడం, ఇవన్నీ కూడా కాదు. అలాగే ఏ ఏ ఋతువుల్లో, ఏ కాలాల్లో ఏ కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు పండుతాయో వాటిని మనం తీసుకోవాలి. ప్రకృతికి విరుద్ధంగా సమ్మర్లో దొరికే, ఎండాకాలంలో వచ్చే మామిడి పళ్ళని వానాకాలంలో తినడం, లేకపోతే చిక్కుడుకాయలు, ఉసిరికాయలు, ప్రతిదానికి ఒక సీజన్ ఉంది. ఉసిరికాయలు హైబ్రిడ్ తయారు చేసి సంవత్సరం మొత్తం హైబ్రిడ్ ఉసిరికాయలు దొరికేటట్టు చేస్తున్నాం. అది ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా చేశారు ఈ సైంటిస్ట్. ఇదంతా కూడా మనకి అల్టిమేట్గా మనిషికి వినాశనానికి దారితీస్తుంది అనమాట. చాలా సింపుల్గా వెస్టర్న్ అప్రోచ్ వేరమ్మా. వెస్టర్న్ అప్రోచ్ మీకు ఎన్ని క్యాలరీస్ కావాలి, ప్రోటీన్స్ ఇన్ని కావాలి, విటమిన్ ఇంత కావాలి, కార్బోహైడ్రేట్ అంత కావాలి, ఇవి వాళ్ళ కొలతలు. మనకు అది అవసరం లేదు. మన సిస్టంలో ఉన్నది ఏంటంటే, ప్రకృతిలో ఏది ఏ కాలానికి ఏది దొరికితే అది తింటే అన్నీ మనకు కావాల్సిన, శరీరానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా అందుతాయి. అది ప్రకృతి నమ్మాలి. సో దానికి విరుద్ధంగా ఇప్పుడు హైబ్రిడ్స్, హై ఈల్డింగ్ వెరైటీస్, జీన్ మోడిఫైడ్, పిచ్చి తిండి, అంతా జంక్ ఫుడ్, ఇవంతా తింటున్నాము. కాబట్టి ఈ అమృతాహారం, ముఖ్యంగా అమృతాహారం లభ్యత లేకపోయినా కూడా కొన్ని రకాల పళ్ళు, కూరగాయలు, వాటికి పురుగు మందులు తక్కువే ఉంటాయి. సో అలాంటి వాటిని మనం చూజ్ చేసుకుని ఉదయం పూట టిఫిన్ బదులుగా పచ్చి ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమం అనమాట. సో ఈ విధంగా మనం ఆ జఠర దీప్తిని ప్రేరేపించుకోవడానికి, వృద్ధి చేసుకోవడానికి చీకటి పడిన తర్వాత తినకూడదు. చూడండి. ఆ తర్వాత విపరీతమైన ఆయిల్, ఒకటి పిచ్చి ఆయిల్ వాడుతున్నాం అంతా. ఆయిల్ వలన చాలా ఆయిల్, నీళ్ళు ఒక్కటి మారిస్తే, బావులలో నీళ్లు తాగితే సగం రోగాలు తగ్గుతాయి. మీ ఛానల్ ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేస్తాను. చాలా సింపుల్ అది. బావుల్లో నీళ్లు తాగిన రోజులలో ఏం రోగాలు లేవు. కొనుక్కొని ప్లాస్టిక్ బాటిల్లో తాగుతున్నాం, అన్ని ఫుడ్ కూడా ప్లాస్టిక్ దానిలో తెచ్చుకుంటున్నాం, ఆర్డర్ కూడా ప్లాస్టిక్ దానిలో వస్తుంది. వేడివి ప్లాస్టిక్ దానిలో వేస్తే కరగదా? కరిగి అది శరీరంలోకి చేరదా? రోగాలు రాకుండా ఉంటాయా? సో అసలు ఈ ఉరుకులు పరుగుల జీవితంలో చిన్న చిన్న బేసిక్ థింగ్స్ కూడా మనిషి ఆలోచించకుండా యాంత్రికంగా జీవించడమే అధర్మం. కాన్షియస్గా ఉండాలన్నమాట. నువ్వేం చేస్తున్నావు, నీ చుట్టుపక్కల ఏం జరుగుతోంది అనే దాన్ని ఎరుకతో ఉండాలి. అది ధర్మం. ఎరుకతో ఉండి మనం ఇది కరెక్ట్ కాదు, లేదు అనుకున్నప్పుడు వెంటనే రెస్పాండ్ కావాలి. నీకే కాదు, పక్కవాడికే కాదు, అందరికీ ప్రమాదమే కదా. అందువల్ల మన వ్యక్తిగత జీవితంలో ప్లాస్టిక్ వాడకుండా, ప్లాస్టిక్ బాక్సులు కానీ, క్యారీ బ్యాగులు కానీ అక్కడి నుంచి మొదలవుతుంది ధర్మం అంటే. ధర్మం అంటే ఏదో నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, ఇది కాదు ధర్మం అంటే. సో కాబట్టి జఠర దీప్తిని కలిగించుకోవడానికి చీకటి పడ్డ తర్వాత తినకూడదు. ముఖ్యంగా కనీసం 7 గంటల లోపు ముగించాలి. నైట్ నాన్ వెజ్ తినకూడదు. ఆయిల్ ఒకటి మార్చుకోవాలి, ప్యాకెట్స్ మంచిది కాదు. ఆ తర్వాత
నైట్ టైం నాన్ వెజ్ తినకూడదు. ఆ, జీర్ణశక్తిని పెంపొందించుకోవడానికి అప్పుడప్పుడు ఉపవాసం చేయాలి. కనీసం శొంఠి కషాయం, అల్లం కషాయం ఇట్లాంటివి తాగుతూ ఉండాలి. మిరియాలు, కారం పొడి మంచిది కాదు ఆరోగ్యానికి. చిల్లీనే చిల్లీ దేశం నుంచి వచ్చింది. పురుగు మందులు ఎక్కువ ఉంటాయి దానిలో. అందులోనూ ఎండు కారం పొడి, ఎండుమిర్చిని పొడి చేస్తే అది జీర్ణం కాదు. మిరియాలు వాడుకోవడం ఉత్తమం. సో ఇట్లాంటి వాటి ద్వారా మనం జీర్ణశక్తిని పెంపొందించుకోవాలి. గురువుగారు ఉపవాసం అంటారు కదా, ఉపవాసం చేస్తున్నారు చాలామంది, కాకపోతే పండ్లని, ఫ్రూట్స్ అని, జ్యూస్ అని చెప్పేసి తీసుకుంటున్నారు. అలా తీసుకోవచ్చు అంటారా మరి? అదేనమ్మా, ఉపవాసం అలవాటు లేని వాళ్ళు సడన్గా ఒకసారిగా నిరాహారిగా ఉండటం, ఆహారం తీసుకోకుండా ఉండటం అనేది సాధ్యం అవ్వదు. నిదానంగా మారాలి. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే కష్టం కాదు. ఆ ధర్మం తప్పాం కదా మనం. ధర్మం అనేది తెలుసుకోకుండా కొట్టుమిట్లాడుతున్నాం కాబట్టి ఈ ముసలివాళ్ళు అయిన తర్వాత అప్పుడు ఆరోగ్యం రక్షించుకోవడం కోసం అన్నట్టుగా ఉపవాసం చేయాలనుకుంటారు. చిన్నప్పటి నుంచి అలవాటుగా అంది సడన్గా చేయాలంటే కాదు. దానికి ఏం చేయాలంటే వీలైతే బ్రేక్ఫాస్ట్ ఒకటి, టిఫిన్ ఒకటి అవాయిడ్ చేసి నీళ్లు తాగేసి ఉండాలి మధ్యాహ్నం దాకా. లేదు ఉదయం మధ్యాహ్నం కూడా ఓన్లీ రా వెజిటబుల్ కానీ ఫ్రూట్స్ కానీ అట్లాంటివి తినేసి ఉండాలి. వండిన ఆహారం కాకుండా పచ్చి ఆహారం. ఓకే, దాన్ని సూర్యపక్వం అంటారు యాక్చువల్గా. సూర్యుడే మనకి అన్ని పండించి ఇస్తున్నాడు అని. సూర్యుడే ఉడకబెట్టి వండి కూడా పెడుతున్నాడు మనకి. పళ్ళు అలాగే పండుతాయి కదా. సో కాబట్టి సూర్యపక్వం అది ఒక పద్ధతి. నిదానంగా ఆ టైం పొడిగించుకోవడం, అట్లా మనం ఉపవాసం అలవాటు చేసుకోవచ్చు. ఉపవాసంలో అనేక రకాలు ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్, బియ్యం లాంటివి ఆపేసి, ఆ తర్వాత సాయంత్రం ఉపవాసం విరమించే ముందు సగ్గుబియ్యం నానబెట్టి తాలింపు పెట్టి తినడం. సగ్గుబియ్యం, బార్లీ ఇలాంటివి చాలా అవసరం, ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. సో సీజనల్గా ఉండేటువంటివి, ఇప్పుడు స్వీట్ పొటాటో అంటాం కదా, స్వీట్ పొటాటో, ఆ తర్వాత ఉలవలు, శనగలు, అన్ని రకాలు పూర్వం ఎట్లా తిన్నామో అట్లా తినాలి. పచ్చి తినాలంటే పురుగు మందులు వాడకూడదు. మరి పచ్చి పురుగు మందులు విపరీతంగా ఉన్నప్పుడు వాటిని ఒకసారి నీళ్ళలో కడగాలి, రెండోసారి ఉప్పు నీళ్ళలో కడగాలి, మూడోసారి చింతపండు పల్చటి చింతపండు రసంలో నానబెట్టాలి ఒక అర్ధగంట సేపు. అప్పుడు మనం లైట్గా ఉడకబెట్టుకుని మొలకలు ఇవన్నీ తినాలన్నమాట. సో ఉపవాసం ఎలా చేయాలి అనే దానికి సడన్గా చేయకూడదు. బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు సడన్గా ఉపవాసం చేయకూడదు. దానికి గ్రాడ్యువల్గా అలవాటు చేసుకుంటూ అన్నం బదులుగా కార్బోహైడ్రేట్, రెగ్యులర్ భోజనానికి బదులుగా ఏదైనా పళ్ళు తిని ఉండాలి, మజ్జిగ తాగి ఉండాలి. నిదానంగా దాని టైం పెంచాలి. నిదానంగా ఫలాల నుంచి, జ్యూసెస్ ఫలాల నుంచి నిదానంగా ఇంకా ఏదైనా జావా, మజ్జిగ తాగేసి ఉండటం, అది కూడా లేకుండా ఒట్టి నీళ్లు తాగి ఉండటం. నిర్జలోపవాసం కూడా చేయొచ్చు అనమాట. గ్రాడ్యువల్గా చేయాలి, సడన్గా చేయకూడదు. అలాగే మీరు ఉపవాసం విరమించేటప్పుడు కూడా అంతే. ఉపవాసం నెల రోజులు, 40 రోజులు కూడా చేయొచ్చు. బాడీలో ఉండేటువంటి ఫ్యాట్, కొలెస్ట్రాల్ అంతా కరుగుతుంది. శరీరం తనని తాను రిపేర్ చేసుకుంటుంది. కనీసం ఒక 36 hours మనం ఉపవాసం చేయగలిగితే ఆటోఫాజీ అని మళ్ళీ స్టెమ్ సెల్స్ మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యి ఎక్కడైనా అవయవాలు డ్యామేజ్ అయ్యి ఉంటే అక్కడికి వెళ్ళి రిపేర్ చేస్తాయి అన్నమాట. సో జాపనీస్ సైంటిస్ట్కి దానికే ఆల్రెడీ మన సిస్టంలో ఉన్నదే, వాళ్ళు రీసెర్చ్ చేసిన దానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కొన్ని సంవత్సరాల క్రితం. కాబట్టి అదేమ్మా, ఉపవాసం నుంచి బయటకు రావడానికి కూడా అంతే, సడన్గా రాకూడదు. ఒక చోట ఆంధ్రాలో భీమవరంలో ప్రకృతి ఆశ్రమం ఉంది. అక్కడ అలాగే ఒక ఆయన పూర్వం రోజుల్లో ఎప్పుడో ఉపవాసం చేసి బయటకు వెళ్ళేసి ఏదో నాన్ వెజ్ తిన్నాడు. తిని నిద్రలో వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. సో అది ఉపవాసం విరమించడానికి కూడా బత్తాయి రసం, మోసంబి జ్యూస్ తాగి, లేకపోతే నిమ్మరసం తాగి, నిదానంగా జ్యూసెస్, తర్వాత లిక్విడ్స్ ఏదో జావ, అంబలి, మజ్జిగ ఇలాంటివి తాగి, ఆ తర్వాత నిదానంగా ఘనాహారంలోకి రావాలి. సడన్గా చేయకూడదు. ఓకేనా? సో ఇది. ధన్యవాదాలు గురువుగారు.